హలో అండి, ఎలా ఉన్నారు? ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బయటికెళ్ళి చిమ్ముదాం అని చెప్పి బయటికి అలా వెళ్ళానో లేదో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఫుల్గా వర్షం పడేటట్టు బాగా మబ్బులు పట్టుకొచ్చినాయి. పక్కన చెట్లు చూస్తే ఎంత బాగున్నాయో కదా. ఇంకా దాంతోపాటు అక్కడ పసుపు పూల చెట్టు చూడండి, కింద ఫ్లవర్స్ అన్నీ పడి ఎంత బాగుందో. ఇంకా తర్వాత నా టీ కూడా రెడీ అయిపోయినాయి. ఒక టీ తాగేసి ఇంకా జ్యూస్కి ప్రిపేర్ చేస్తూ ఉంటే మా వాళ్ళకేమో ఆకలేసిందంట. వాళ్ళ పాటికి వాళ్ళే దోశలు వేసుకొని తింటున్నారు. మా పాప మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా తిరుగుతూ ఉంది. ఇంకా తర్వాత కర్రీ ఏం చేద్దాం అస్సలు అర్థం కాలేదు. ఎప్పుడు సాంబారేనా, సాటర్డే వస్తే అంటారని చెప్పేసి ఈ విధంగా రాజ్మా కర్రీ అయితే చేస్తున్నాను. రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి, పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. తగినన్ని నీళ్లు పోసుకొని టమాటాలను కూడా దీంతో పాటు ఒక 4 విజిల్స్ కానీ రానిచ్చుకున్నామంటే టమాటాలు తీసి పక్కన పెట్టుకొని ప్యూరీ చేసుకొని కానీ కర్రీ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.